అయిన యేసుక్రీస్తు నామంలో ఈ సాయంకాల సమయం వందన దేవుని నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలండి. చాలామంది ఏమని అనుకుంటారంటే పునర్జన్మ ఉన్నది అని అనుకుంటారు. కానీ పునర్జన్మ అనేది ఉన్నదో లేదో తెలియదు, కానీ పునరుద్ధానం అనేది ప్రతి మనిషికి ఉన్నది. ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనం ఏమని సెలవిచ్చుచున్నదంటే, మేలు చేయువారు జీవపు పునరుద్ధానమునకు, కీడు చేయువారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చెదరు. అంటే మేలు చేసేవారు ఎవరంటే, ఎవరైతే దేవుని వాక్యమును లోబడుచు, ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రకటించుచు, ఎవరైతే దేవుని వాక్యము పట్ల వినయ విధేయతను చూపుచు, వాక్యమునకు లోబడుచు జీవిస్తారో వారు మాత్రమే జీవ పునరుద్ధానమునకు వెళ్తారు. తర్వాత తీర్పు పునరుద్ధానానికి ఎవరు వెళ్తారంటే, ఎవరైతే క్రీస్తుని నమ్మరో, ఎవరైతే క్రీస్తు భూమిని ఆకాశమును సృజించినది క్రీస్తే అని తెలుసుకోరో, ఎవరైతే వాక్యమును లోబడరో, ఎవరైతే వాక్యానికి వ్యతిరేకిస్తారో, ఎవరైతే వాక్యానుసారంగా జీవించరో వారు మాత్రము తీర్పు పునరుద్ధానానికి వెళ్తారు. ఎందుకంటే మన అందరము జీవ పునరుద్ధానంలో మనం అందరము ఉండాలని ఈ సాయంకాల సమయం వందన ప్రతి ఒక్కరిని పేరు నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం వాక్యానికి విరుద్ధంగా జీవించకూడదు. వాక్యానికి విరుద్ధంగా మనము ప్రవర్తించకుండా మన ప్రవర్తనను మనము సరిచేసుకుంటూ ఈ లోక ఆశలు, ఈ లోక మాలిన్యములు మనకు తగలకుండా మన జీవ పునరుద్ధానమునకు వెళ్ళాలని ఇట్టి వాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.